విప్పి చెక్ చేసి ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేసుకొని మరి దీనికన్నా ముందు అవంతిపురాలో మీకు గుర్తుంటుంది కశ్మీర్ పండిత్ 24 మందిని ఇట్లనే చంపారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఉంది. ఈ ప్రకాష్ రాజులో ఉంటుంది, అక్కడ అడగాల్సింది కశ్మీర్ ఫైల్స్ వచ్చిన ఇదంతా ఫిక్షన్ అని చెప్పారు. ఏది కశ్మీర్ ఫైల్స్లో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్ని వీళ్ళందరూ వాళ్ళ చుట్టాలే, వాళ్ళ పక్కన ఉన్న చుట్టాలని చెప్పలేము, వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ వాళ్ళు చేశారు ఈ పని అంతా. సో అట్లాంటి పరిస్థితి నుంచి మనం చూస్తున్నప్పుడు ఎందుకు ఈ టెర్రరిస్ట్ ఇట్లా యాక్ట్ చేశారంటే న్యాచురల్లీ రిలీజన్ ఇస్ ద బేసిస్ ఫర్ గజ్వాయ హింద్ అని చెప్పి వీళ్ళొక ప్రాజెక్ట్ ఉంది. ఏంటంటే భారతదేశంలో మళ్ళీ ఇస్లామిక్ రూల్ తీసుకురావాలి, ముఘల్స్ చేసిన అదే టైంలో అట్లనే మనం కూడా ఇంకా పరిపాలించాలి, మొత్తం భారతదేశం ఈసారి ఇస్లామైజ్ చేయాలని గజ్వాయ హింద్ ప్రాజెక్ట్ ఉంది. నిన్న జరిగిన ఘటనలో మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, ఒక మహిళ వాళ్ళ హస్బెండ్ కోల్పోయారు, కర్ణాటకని శివమొగ్గ గారు. ఆమె చెప్పింది ఎందుకు నన్ను కూడా చెప్పమంటే మోదీకి వెళ్ళి చెప్పమని చెప్పారు. జాకే మోదీకో బోలో, చాలా లోడెడ్ స్టేట్మెంట్ అది. అంటే ఉగ్రవాదులకి గజ్వా హింద్కి నడిమిట్లో నిలబడుతున్న మనిషి మోదీ, నరేంద్ర మోదీ. మోదీ ఉన్నప్పుడు దాకా వీళ్ళు ఏం చేయలేరు భారతదేశం మీద, అక్కడెక్కడ దాడులు చేస్తారు ఇట్లాంటి, కానీ దేశంలో వచ్చి మేజర్ దాడులు చేయలేరు వీళ్ళు. ఏ రోజు మోదీ గారు పక్కన జరిగిపోతారో, రాహుల్ గాంధీ లాంటి జోకర్లు వస్తారో ఇది మొదలవుతుంది మళ్ళీ. దానికోసం మీరు చూడండి, రాహుల్ గాంధీ ఇది మొత్తం గురించి అసలు ఏం మాట్లాడలేదు నేను ట్వీట్లో, ఇట్లా చేశారని చెప్పి. ఒట్టి ఉగ్రవాదులు వచ్చారు చంపారు. ఎవరు చంపారండి అది చెప్పండి ముందు. ఎందుకు వాళ్ళ పేరు అడిగేందుకు చంపారు అది చెప్పండి. మళ్ళీ అది చెప్పరు కదా, ఓట్లు పోతాయి కదా వీళ్ళది. నేను చెప్తున్నాను, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఇదంతా, ఈ గొడవ అంతా మొత్తం ప్లాన్ చేసి దాంతో సహా ఇది చేయించారు. నేను చెప్తున్నాను, నా థియరీ అది. వీళ్ళు వాడుకున్నారు టెర్రరిస్ట్ ఈ మూమెంట్, ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు. మొన్ననే నిశికాంత్ దూబే చెప్పినట్టు మనం అందరు నవ్వాం, దట్ దిస్ విల్ లీడ్ టు అనార్కీ ఇన్ ద కంట్రీ అని చెప్పినట్లనే అయింది అది. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. ఇక్కడ ఓవైసీ చేసాడు, అక్కడ మమతా బెనర్జీ చేసింది, సిద్ధరామయ్య కర్ణాటకలో చేపించారు. ఇదంతా చేపించింది వీళ్ళకి. దే షుడ్ బి అకౌంటబిలిటీ ఉండాలి వాసుదేవన్ గారు. అండ్ డెఫినెట్గా యాక్షన్ షుడ్ బి టేకన్. ఓకే, కానీ వీళ్ళని ఎట్లయినా ఫినిష్ చేయడం అంటే ఈజీ కాదు. ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారు, గాజాలో ఏం చేస్తారని మనం కూడా అదే చేయాలి. కంప్లీట్ స్టెప్ బై స్టెప్ వీళ్ళని ఫినిష్ చేసేసేయాలి. అది చేయాల్సింది. ఇజ్రాయెల్ ఇవాళ రేపు వార్ ఎండ్ కాదు, గాజాలో టైం పడుతుంది వాళ్ళకి, బట్ దిస్ హాస్ టు బి డన్. అయితే సురేష్ గారు ఇందాక లైవ్లో వచ్చారు ఫార్మర్ డీజీపీ వెస్ట్ బెంగాల్ డాక్టర్ బి నాగరమేష్. ఆయన అంటాం కూడా ఆల్మోస్ట్ సిమిలర్ లైన్స్లో ఇజ్రాయిల్లో ఏం జరిగిందో అలాంటిదే, ఆ తరహాలోనే భారతదేశం కూడా చేయాలి, కరెక్ట్, చేసినప్పుడే దీన్ని కర్బ్ చేయగలం అని. బట్ ఇక్కడ మీరు కర్బ్ చేస్తారు, రెండో